హలో గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికీ హ్యాపీ శివరాత్రి. సో ఈరోజు శివరాత్రి కాబట్టి మా మమ్మీ ఎట్లా పప్పు చేసింది, రెడ్ పప్పు చేసింది. కందిపప్పు కానీ మేము రెడ్ పప్పు అంటాం దాన్ని. సో ఈరోజు నేను వేడి వేడి అన్నం ప్లస్ పప్పుతోనైతే ఛాలెంజ్ చేయబోతున్నాను నేను ఒక్కదాన్ని. సో చూద్దాం నేను ఇంత అన్నం తింటానో తినాను. ఏమంటే ప్లేట్ నిండా అండ్ అందరూ హ్యాపీగా జరుపుకుంటున్నాను అనుకుంటున్నాను. అండ్ ఇంకెందుకు లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే మీరు వీడియోని లైక్ చేసుకోండి తొందరగా. మనకు ఉపవాసం ఉండలేము, ఉపవాసం ఉంటే జాగారం ఉండాలి, అది నా వల్ల అస్సలు కాదు. ఈరోజు మా ఫ్రెండ్ ఉంటుంది డాడీ. మా ఫ్రెండ్స్ అయితే అసలు తనలో ఆడతారు ఈ పప్పుకి. చూద్దాం. మా మమ్మీ చేసే పప్పు అంటే మా సిస్టర్ మా ఫ్రెండ్స్కి అస్సలు ఉండనియరు. ఆ రోజు అసలు నన్ను తిననియరు తెలుసా. ఎట్లా చేస్తుందో అని బాగా చేస్తుంది పప్పు వరకు. వస్తుంది అసలు. ఆ ఎల్లిపాయలు ఫ్రైలో వేస్తుంది, అందుకే మంచి టేస్ట్ వస్తుంది. కారం కారం కూడా ఏం లేకుండా బాగుంది. ఇంట్లో పప్పు ఉన్నప్పుడైతే తృప్తిగా తింటాం అబ్బా. మొత్తం పౌసులోనే ఉంటుంది. పౌసు మంచిగా పెడితే మంచిగా అవుతుంది. బా వాటర్ తాగితే కడుపు నిండుతుంది. అండ్ ఈరోజు శివరాత్రి కదా, మీ ఇంట్లో ఏమేమి చేసుకోరో కామెంట్ చేయండి. శివరాత్రి రోజు ఏం చేస్తారు? పూజ చేస్తారు, ఉపవాసం ఉంటారు, ఇంకంతేనా? ఫ్రూట్స్ తింటారు, అంతే. మరి అవునండి, శివరాత్రి ఉపవాసం ఉంటాం కదా, మార్నింగ్ ఫ్రూట్స్ తినొచ్చా, ఈవినింగే తినాలా? 6 తర్వాత తింటారు కొంతమంది. ఇంకా మార్నింగ్ మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock పూజ చేసుకొని ఉపవాసం వదిలి అదే దేవుని నైవేద్యం పెట్టిన తర్వాత తింటారు. నేను ఒక్కసారి ఉన్నా ఫ్రెండ్స్ శివరాత్రికి, చుక్కలు కనిపించినాయి ఆ రోజు. నిద్ర లేకుండే, కానీ మంచిగా ఉండే, ఒక మంచి ఎక్స్పీరియన్స్ అది కూడా. మేము చిన్న ఉన్నప్పుడు శివరాత్రికి టీవీ ముందర కూర్చుంటాం నైట్ మొత్తం. శివుని సినిమాలు వేస్తుంది, అది చూసుకుంటా. ఈరోజు శివరాత్రి కాబట్టి ఈరోజు కూడా సినిమాలు మ్యాక్సిమం దేవుని మీదే వస్తాయి. శివుని సినిమాలు వస్తాయి. ఈ మిరపకాయలు బాగుంటాయి కానీ నేను తినాను, కారం అవుతుంది అది. తినాలి, మిరపకాయలు తింటే బాగుంటుంది. పప్పు బాగుందని ఎక్కువ అత్యాశ పోయి తిన్నాం అనుకో, మళ్ళీ బాత్రూమ్ పెడుతుంది, అది తలకాయ నొప్పి. కాదా? పప్పు ఏం కాదా? అవునా? సాంబార్ చూడు, అంటే సాంబార్ నార్మల్గా మనం ఇంగ్లీషన్ చేస్తే ఏం కాదు. ఆ ఇంగు అలా బేబీ చేస్తారు కదా, ఆ హోటల్ స్టైల్. అసలు ఇందులో పాపడాలు ఉంటే ఇట్లా వేడి వేడి అన్నంలో పప్పు, పక్కన పాపడాలు, నెయ్యి తినేతోళ్ళకి నెయ్యి, కానీ నేను తిన నెయ్యి, నాకు పడదు. మీకు చిన్నప్పటి నుంచి మస్తు ట్రై చేసిన నెయ్యి అలవాటు చేయడానికి. నోట్లో పెట్టినప్పుడల్లా వాంతింగ్. నెయ్యి పడదు, ఆ వాసనే పడదు. మళ్ళీ పెరుగు తింటాం, పెరుగు పాలు, అది నేను ఒక్కదాన్నే తింటా ఇంట్లో. నేను, మమ్మీ, డాడీ. అక్షయ్ నాణ్యానికి పెరుగు పడదు, పాలు పడవు. జర్రని వెళ్ళిపోతుంది. మాకు అది రెడ్ పప్పు అంటేనే ఇష్టం, ఎల్లోదంటే మరి మళ్ళీ అంతగానం కాదు. కొంచెం కారం ఉండదు కదా, మంచిగా ఉంటుంది. నాకు ఎందుకు ఇండియన్ మదర్స్ అయితే ఎప్పుడు సాటర్డే వచ్చినా అందరి ఇంట్లో పప్పే ఉంటుంది మ్యాక్సిమం. కాదు డాడీ అంటే పప్పు చేస్తారు.
పప్పు అనేది ప్యూర్ వెజ్ కదా. ఏం వెజ్? అనుకోండి ఏంటంటే పప్పు అన్ని వేరే కర్రీ లాగా ఒక్కొక్కసారి అన్నీ ఒకటిసారి వేసి పొయ్యి మీద పెట్టేసి గదే అవుతుంది. కుక్కర్లో పెట్టేస్తే అదే వేస్తుంది. మా స్కూల్లో కూడా సాటర్డే వస్తే మ్యాక్సిమం పప్పులే చేస్తారు అందరూ. ఈరోజు కనీసం పప్పుల కాంబినేషన్ కూడా ఇట్లా కలిసి రావాలి. ఓన్లీ పప్పు. నాన్ వెజ్ తినొద్దు కదా ఈరోజు. మా మమ్మీ చింతపండు కూడా వేసిందా? పప్పు ఉన్నప్పుడైతే కొంచెం అన్నం ఎక్కువనే పోతుంది అబ్బా అన్ని వాటికంటే. నాకు చికెన్ ఉన్నప్పుడు కూడా అవుతుంది, కానీ ఈరోజు అన్నం కూడా చికెన్. ఆల్రెడీ మన చుట్టుపక్కల ఇలా వచ్చేసింది. ఏంది? బట్లో అమ్మా అసలు తెలియదు. వనపర్తి డిస్ట్రిక్ట్లో వచ్చింది. ఇంకా ఇంచుమించు 1 year పాటు చికెన్. ఒక డాడీ నన్ను భయపెట్టకు నువ్వు 1 year అంటే. ఇంత అన్నం పడుతుందా? పడుతుంది. పప్పుతో సాంబార్. మా మమ్మీ గ్రేట్ అబ్బా, పప్పు బాగా వేస్తుంది. ఇంత మంచి చేసినందుకు ఫోన్ చేసి కొంచెం పోడాలి, లేదంటే ఇంకోసారి అడిగినప్పుడు వేయదు. నువ్వు ఉపవాసం ఉంటావేమని ఫ్రూట్స్ పంపించింది. నాకు ఉపవాసం ఉంటా 6 వరకు, కానీ నైట్ నిద్ర పోలేకపోకుండా ఉండలేను, అది ప్రాబ్లం. పొద్దుగాల బోండా తిన్నావు కదా, ఇంకేం ఉపవాసం? పొద్దున్నే తినవేను అనుకోండి. ఈరోజు కూడా స్కూల్ పెట్టారు మాకు, అందుకే ఇప్పుడు వచ్చిన స్కూల్కి. బా సక్సెస్ఫుల్గా అయిపోయింది ఫ్రెండ్స్. అయ్యండి మస్తు చేసింది మా మమ్మీ అయితే. సాంగిన్న అయిపోగొట్టేసిన పప్పు కూడా, కడుపు కూడా నిండింది. సో చూసిర్రు కదా, ఈ యొక్క చిన్న ఛాలెంజ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి ఛాలెంజ్తో మేము ముందు ఉంటాం. అంతవరకు బాయ్.